ఆర్మేనియా, అజర్బైజాన్ ఈ ఇద్దరికి గొడవలు. ఆర్మేనియాకి రష్యా ఆయుధాలు అందిస్తా ఉంటుంది. అజర్బైజాన్‌కి ఈ టర్కీ, ఇరాను ఇట్లాంటియి అందిస్తా ఉంటుంటాయి. ఈవెన్ అటు అమెరికా గూడా సహకరిస్తా ఉంటది అజర్బైజాన్‌కి. వాళ్ళ టీమ్ యూరోపియన్ టీమ్ కూడా. ఇటు రష్యాతో ఇది ఉంది కాబట్టి ఆర్మేనియాకి అటు. వీళ్ళిద్దరి మధ్యన గొడవలు ఆ మధ్యన చూసాం. అజర్బైజాన్ మనకు వ్యతిరేకం. టర్కీ, అజర్బైజాన్ ఈ 2 కూడా హిందుత్వ ద్వేషులు, భారత్ ద్వేషులు, కాశ్మీర్ పాకిస్తాన్‌లో ఉండాలని కోరుకునేవాళ్ళు, పాకిస్తాన్ ప్రేమికులు. వాళ్ళు వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ అభిప్రాయం వాళ్ళకుంటే పర్లేదు. మన దేశపు ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారు కాబట్టి మనకు కూడా ఆ దేశాలంటే చిరాకు. ఇప్పటికే టర్కీకి మన టూరిజం బాగా డౌన్ అయిపోయింది. అజర్బైజాన్‌కి కూడా మానేసాం. ఇదివరకు ఈ రెండిటికి పోతుండేవాళ్ళు. ఆగిపోయాం. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరి సంఘర్షణల సందర్భంలో రష్యా దగ్గర నుంచి కొనేటటువంటి ఆర్మేనియా ఈ మధ్య రష్యా సప్లై చేయలేకపోతుంటే మనం అమ్ముతున్నాం. ఇప్పుడు లేటెస్ట్‌గా 30,000 కోట్ల విలువైనటువంటి ఆయుధాలు ఇంక్లూడింగ్ సుఖోయ్ 31 ఎంఐ యుద్ధ విమానాలు కూడా అమ్ముతున్నాం. ఇప్పుడు అజర్బైజాన్ అర్జెంట్‌గా మన కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. అయ్యా మీరు అది చేయడం వలన వాళ్ళకి ఆర్మేనియాకి ఆయుధాలు ఇవ్వడం వలన, ఆయుధాలు అమ్మడం వలన మా దేశ ఆంతరంగిక భద్రతకు ప్రమాదం. మేము ఇబ్బంది పడతాం. గమనించుకోండి అని చెప్పేసి. మరి అది మన మీద కామెంట్ చేసినప్పుడు తెలీదా? అదే మోడీ దెబ్బంటే.